రెండు గట్టి పట్టుకో. అసలు తల తిప్పొద్దు. అమ్మవారు అది జాగ్రత్త, నువ్వు సీరియస్ గా తీసుకో. స్లోగా ఏం కాదు, స్ట్రైట్ చూడు. చూస్తే కింద పడుతుంది. మా చెమ్ము సౌకర్యం అమ్ములు చూడండి ఒకసారి. ఇద్దరు ఒక్కొక్కరు కేర్ తీసుకోండి. మెల్లగా కొంచెం ఇలా మంచిగా అందులో కొంచెం నాకు బింది స్పేస్ ఇవ్వు. నీ బింది నా స్పేస్లోకి వస్తుంది. మనకు కూడా చేస్తారు కదా ఇలాగే నూకల తల్లి కదా, మనకి సేమ్ ఇలాగే చేస్తారు నూకల తల్లికి. నూకల తల్లి ఈ అన్ని అమ్మవార్లు ఒకటి, అన్ని ఒకటే. ఒకవైపు ఎండిపోతుంది కదా నాన్న, ప్లేస్ మధ్యలో కుంకుమ, ఈ రెండు పసుపు. లైక్ డెకరేట్ చేస్తున్నాం అంతే, కానీ అందంగా ఉండాలి. ఎంత అందంగా ఉంటే అంత ఆనందిస్తుంది ఆ తల్లి. ఇప్పుడు మీరు చీర ఎంత బాగా కట్టుకోవాలి, పూలు ఎంత బాగా పెట్టుకోవాలని అనుకున్నారు కదా, మరి ఆ తల్లి కూడా అలా చేస్తే అంత ఆనందిస్తుంది. చాలా బాగా చెప్పారు. చప్పట్లో క్లాప్ ఎవరు కొట్టడం లేదు, కొట్టారు. అలా పెట్టాలా? ఇచ్చేయండి, మేము పెడతాం. అలా ముందు పెట్టింది ఎండిపోకుండా టకటక పెట్టేస్తాను. ఫాస్ట్గా ఒక్కొక్క లైన్ పెట్టుకుంటే తర్వాత వచ్చేసి దాని మీదకి వెళ్ళి పసుపు ప్లస్ కుంకుమ. ఓకే కొంచెం కలుపుకుంటా మంచిగా. ఈ బయట రాని పెట్టాలి, అది కొంచెం స్పేస్ ఇచ్చి పెట్టాలి అంతేగా. మీరు నాక్తో పెట్టండి. ఇక మధ్యలో ఏంటంటే మధ్యలో దాని మీద ఒకటి కుంకుమ పసుపు అంటుకోవాలి, అంటుకునేటట్టు పెట్టుకోండి. మరి గీరకండి, అలాగా వదిన పెడుతుంది చూడు, అట్లాగే అందులో సేమ్ మధ్యలో గీరేస్తేనేమో అంటుకోదు కదా బిడ్డ. అది కరెక్ట్ పెట్టుకుంటుంది. వెరీ గుడ్.
డౌట్ వస్తే నన్ను చూడమ్మ, నీకు రాదు అసలుకి ఏమి. వచ్చింది పెద్ద అవును తెలంగాణ కరెక్ట్గా చెప్పావు. ఆడబిడ్డ అయిపోయింది మమ్మీ. సరిగ్గా చూడు ఎవరు ఫస్ట్ పెట్టారు, నేనే ఫస్ట్ పెట్టాను. తర్వాత కుంకుమ పెట్టండి. కుంకుమ తెలుసు కదా, తుడుచుకోండి ఫస్ట్. హ్యాండ్స్ చీర దూరం పెట్టండి. ఇది నాది, అది నీది. అది రాదు పెట్టండి. ఇది నాది, దానికి రాదు. అమ్మ నా బిందె తీసుకుంది, ఇది నాది. ఇదే పెట్టుకుందు కానీ ఇది నా బింది. అది ఈ బిందె అంతా నాది, ఈ బిందె నీది. ఈ బిందె మొత్తం నాకు ఇచ్చే, ఈ బిందె తీసుకున్నా. అది మొయ్యాల్సి వస్తుంది, అది కూడా ఆలోచించు గుడి దాకా. ఇప్పుడు ఇట్లా పక్కన పెట్టినా అది నేను కొడుకుంది, ఇది ఇచ్చే, ఈ పై ఇచ్చే. ఇంకా ఉంది పై దానికి సెట్ అవ్వదు. అయితే నాది బిందె. నేను డెకరేట్ చేసిన మంచిగా ఎవరు డెకరేట్ చేస్తే ఫస్ట్ టైం నేను బోనాలు చేస్తాను. మై బింది నేను ఇది డెకరేట్ చేస్తాను. అమ్ములు డెకరేషన్ అమ్ములు లాగే ఉంది, నా డెకరేషన్ అలాగే ఉంది. పెద్దదా నేను ఎంత మందంగా ఉన్నానో నా డెకరేషన్ అంతే మందంగా. నేను కొంచెం వేయాలి కదా, నేను ఎక్కువ పోసేసాను కదా, ఏమో ఆటోలో వెళ్తాను కదా. కానీ ఇది మీరు చేసింది నేను తీసుకుంటాను, అది అది నా ఒత్తు. అమ్ములు ఇది నీది, అది నీ ప్రమిది, ఇది నా ప్రమిది. ప్రమిద అట్లా కాదు, ఎక్కడ అడ్జస్ట్ అవుతాయో చూసి పెట్టుకోవాలి. నూనె ఎక్కువ పోసాను కదా, తీసేద్దామా? పోసుకోవచ్చు మళ్ళీ, ఎందుకంటే మీకు ఆటోలో వెళ్తాం కదా మనం బట్టల మీద. అది రెండు ఇచ్చాను. ఎందుకు దీపం వెలిగించాలి కదా, అంత పడుతుందేమో కదా. మనం ఆటోలో వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళాక వెలిగిద్దాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఇది తక్కువ ఉండాలి.